అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఇది అక్రమ అరెస్టు, ఇప్పటిదాకా లిక్కర్ స్కామ్లో జరిగినవన్నీ కూడా అక్రమ అరెస్టులే, కావాలని చేస్తున్నారు, లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు, ఈ ఉసురు మామూలుగా తగలదో చంద్రబాబు నాయుడు గారికి అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? చాలా రోజుల నుంచి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా అసలు లిక్కర్ స్కామ్ జరగనే లేదు, లిక్కర్ స్కామ్ అసలు లేనే లేదు, లేని లిక్కర్ స్కామ్ను క్రియేట్ చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్తో ఒకసారి వైసీపీ నాయకత్వం అంతా ఉలిక్కి పడ్డదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా అరెస్టులు ఉండకపోవచ్చు. ఇక్కడ దాదాపుగా మిథున్ రెడ్డితో ఇక ఫైనల్గా ఎవరు అనేది తేలే అవకాశం ఉంటుంది. అందుకే ఇంతకాలం మిథున్ రెడ్డిని అటు సిట్ బృందం ఆపింది, వీళ్ళు కూడా ఆపుకోగలిగారు. ఎందుకంటే మనం క్లైమాక్స్ చూస్తాం, క్లైమాక్స్ అనేది చివరికి వస్తుంటుంది. అందుకని చెప్పి మిథున్ రెడ్డి విషయంలో దర్యాప్తు సంస్థలు కూడా కొంత వివరాలు సేకరించే పనులు, అతను హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్కి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్కి వెళ్ళినా కొంత సాగదీస్తున్న సందర్భంలో వీళ్ళు కూడా సాగదీసడానికి కారణం ఏంటంటే ఎవరైతే 42 మందిని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందో వారి ద్వారా కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి సేకరిస్తున్న ఆధారాల అనుగుణంగా ఇక ఫైనల్గా, ఎందుకంటే మనం చూస్తాం కదా ఏదైనా సినిమా కానీ ఏదన్నా ఫైనల్గా వచ్చే కంక్లూజన్కి రావాలంటే మిథున్ రెడ్డితో ఇక ఫైనల్ ఓవర్ అనేది తేలే అవకాశం ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు, కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాతే అందరికీ ఎందుకు అంత భయం పట్టుకుంటుంది? మిథున్ రెడ్డి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి. అతను ఒక ఎంపీగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి అమాయకుడు అని చెప్పిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్స్ని మనం ఒకసారి గమనించినట్టయితే లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్తూ ఉన్నాడు. దాంతోపాటు ఏం చెప్తున్నాడు, లిక్కర్ పాలసీ అనేది వైఎస్ఆర్ పార్టీ మా పార్టీకి అనుగుణంగా చేసిన ఒక ప్రక్రియ అని చెప్తున్నాడు. మా ఆలోచనలకు అనుగుణంగా లిక్కర్ పాలసీని రూపొందించామని చెప్తున్నాడు. ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన లిక్కర్ పాలసీని చెప్పిన సందర్భంగా ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తున్నాడు. అవును. ఇక్కడ కాంట్రవర్సీ ఏం కనిపిస్తుంది, వాళ్ళ వైసీపీ పార్టీకి అనుగుణంగా లిక్కర్ పాలసీని తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ప్రభుత్వానికి సంబంధం లేదు, బ్రేవరీ సమస్యలు వస్తాయి, మాకేం సంబంధం అని చెప్తే మరి ప్రభుత్వం ఎందుకుంది? ప్రతి పాలసీని ప్రభుత్వం సమీక్షిస్తుంది, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. దానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ మంత్రి ఉంటుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్సైజ్లో ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏ కొత్త ప్రభుత్వం ఏర్పడినా లిక్కర్ పాలసీకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది, లిక్కర్ పాలసీని తీసుకొస్తుంటుంది. ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్న షాపుని ప్రభుత్వం కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వమే స్వయంగా షాపులను కూడా నడిపించడం జరిగింది. మరి ప్రభుత్వానికి సంబంధం లేకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయి? లిక్కర్ పాలసీ అనేది ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కువ శాతం ఈ మద్యం పాలసీ నుంచే వస్తుంటుంది. కాబట్టి దాన్ని ఎవరు కూడా వదిలిపెట్టరు. మాకు సంబంధం లేదు, అసలు స్కామే జరగలేదు అంటే ఇంతకాలం సిట్ దర్యాప్తు చేస్తున్న వివరాలు సేకరిస్తున్న ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అవుతున్న సందర్భంగా ఏ సంబంధం లేకపోతే కోర్టులు, ప్రభుత్వమో లేకపోతే అధికారులు వీళ్ళు కక్ష సాధింపు చర్య చేపట్టినట్టయితే కోర్టులు ఖచ్చితంగా కూడా రిలీఫ్ లభించే అవకాశం ఉంటుంది. అసలు ఎలాంటి స్కామే జరగనప్పుడు కోర్టులు ఇన్ని రోజులు ఎందుకు రిమాండ్కి తీసుకుంటాయి? వీళ్ళకి బెయిల్ దొరకకుండా ఎందుకు జరుగుతుంది? కాబట్టి లిక్కర్ పాలసీకి సంబంధించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ఇక్కడ స్కామ్ జరిగింది అనేది ఇప్పటివరకు సిట్ బృందం సేకరించిన ఆధారాలని బయటపెడుతున్న సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు నెంబర్ 2గా వివరిస్తున్నట్టున్నారు. ఏదైతే విజయసాయి రెడ్డి పార్టీ నుంచి దూరం అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2గా వివరిస్తున్న సందర్భంలో కోర్టు హాల్లో అక్కడ మిథున్ రెడ్డిని కలిసిన సందర్భంలో బయటికి వచ్చి ఇక ఏ పార్టీ నాయకులైనా మా పార్టీకి సంబంధం లేదు, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య, ఇది అసలు స్కామే జరగలేదని చెప్పి గతంలో కవిత కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. స్కామే లేదని చెప్పి తెలంగాణకు సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించి పాలసీకి సంబంధించి ఇక్కడ ఇటీవలి కాలంలో చూసుకున్నట్లయితే చాలా ప్రభుత్వాలు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటున్న సందర్భాన్ని చూడొచ్చు. లిక్కర్ స్కామ్ వల్ల ఢిల్లీ ప్రభుత్వమే కూలిపోవడం జరిగింది. లిక్కర్ పాలసీ విధానంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే క్రమంలో ప్రభుత్వానికి ఆదాయం తేవడానికంటే ఎక్కువ వాళ్ళ సొంత ఆదాయాలను కూడా పెట్టుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్న అది లిక్కర్ ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నాయి అన్నది అందరికి స్పష్టం. దాని ద్వారా ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూరుస్తున్నారు.
ఆ సమకూరిస్తే దాంట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 64,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం వచ్చింది. లిక్కర్ స్కామ్ 5 ఏళ్ల కాలంలో చూసుకున్నట్టే 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో 300 కోట్లు వాళ్ళ పార్టీ అభ్యర్థుల కోసం ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళ పార్టీ అభ్యర్థులు 3 జిల్లాలకు సంబంధించి ఆ డబ్బులు ఎవరి ద్వారా వెళ్ళాయి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా కంటైనర్ ద్వారా ఆయన తూడా చైర్మన్గా ఉండి ఆ వెహికల్స్లో ప్రభుత్వ వాహనాలను తరలించడం జరిగింది. చెక్ పోస్ట్ దగ్గర దొరకడం కూడా జరిగింది. ఇవన్నీ ఆధారాలే కదా. అలాంటిది మిగతా డబ్బును ఏం చేశారంటే దుబాయ్కి తరలించడం జరిగింది, భూములు కొనడం జరిగింది, బెంగళూరు తరలించడం జరిగింది, షెల్ కంపెనీస్ పెట్టడం జరిగింది, భారతీ సిమెంట్స్ నడుపుతున్న భారతీ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సీఎం ఆఫీస్ వాళ్ళే ఇన్వాల్వ్ అవుతున్నారంటే అది అంత ఈజీగా దర్యాప్తు సంస్థలు సీఎం ఆఫీసును కేసు నమోదు చేసే అవకాశం ఉండదు. లిక్కర్లో స్కామ్ జరిగింది అనేది నిజం. ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నది ఏంటంటే ఫైనల్ లబ్ధిదారులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎంత ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు పదే ఇప్పుడు మనం ఛార్జ్షీట్లో చూసుకున్నట్టయితే పదే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా రావడం జరిగింది ఛార్జ్షీట్లో. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే కాదు సార్, అంటే సిట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భారతి రెడ్డి గారి పేరు కూడా బయటకు తీసుకొస్తున్నారు. అంటే ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉందనుకుంటారు. అంటే భారతీయ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కాబట్టి, సో భారతి రెడ్డి గారికి కూడా ఏదన్నా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా సార్? అసలు ఖచ్చితంగా ఇప్పుడు గోవిందప్ప బాలాజీ సిమెంట్స్ దానికి సంబంధించి భారతీ సిమెంట్స్కి సంబంధించి బాలాజీ శాశ్వత డైరెక్టర్ ఉన్నారు, అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె అనుమతి లేకుండా అతను చేసే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈ 4-5 చుట్టే తిరగడం జరిగింది. మిగతా వాళ్ళంతా పాత్రధారులు మాత్రమే. ప్రధాన సూత్రధారులుగా మనం చూసుకున్నట్లయితే కేశరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సీఎం ఆఫీస్లో పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత చూసుకున్నట్లయితే భారతీయ సిమెంట్స్కి సంబంధించింది. ఈ 6 చుట్టూనే డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడికి పంపించాలనేది నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎక్కడికి డబ్బులు వెళ్ళాలి, దుబాయ్కి ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా తర్వాత రెండో స్టేజ్లో మనం చూసుకుంటే పై స్టేజ్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఈ 5-6 కన్సర్న్లో జరిగిన ఈ డబ్బులు స్కామ్కి సంబంధించి వాళ్ళ బ్రేవరీస్ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు దాదాపుగా 3,500 కోట్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం 50-60 కోట్లు అని చెప్తున్న సందర్భంగా అది పూర్తి డబ్బును వాళ్ళు ఎన్నికలకు వాడుకోవడం జరిగింది. ప్రభుత్వానికి కేవలం కొంత ఆదాయం, ప్రభుత్వ ఆదాయం కంటే కూడా పూర్తిగా వీళ్ళకే ఆదాయం పెరిగినట్టుగా ఆ ప్రాథమిక విచారణ వెల్లడవుతున్న సందర్భంగా ఖచ్చితంగా దర్యాప్తు మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంటుంది. మిథున్ రెడ్డి చెప్పే అంశాలు ఏ విధంగా ఉంటాయి, రేపు ఫస్ట్ వరకు అతన్ని రిమాండ్లో ఉంచుతున్న సందర్భంగా ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు చెప్తున్నది మాకు గుర్తులేదు, మాకు తెలియదు, మేము మర్చిపోయాం, ఇలాంటి ఆన్సర్స్ వైసీపీ నాయకులందరూ చెప్తున్న సందర్భంగా ఎంతవరకు సహకరిస్తాడు సిట్ బృందానికి, ఎంతవరకు విషయాలు బయట పెడతారు అనే దాని మీద నెక్స్ట్ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో మిథున్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, అక్రమ అరెస్ట్ అంటున్నారు. నిజంగానే లిక్కర్ స్కామ్కి మిథున్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోతే ఆయన కొంతకాలం ఎందుకు పరారీలో ఉన్నారు సార్? పరారీలో ఉండడంతో పాటు ముందస్తు బెయిల్ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరిస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఒకవేళ నిజంగానే కనుక తనకు ఎలాంటి సంబంధం లేకపోతే లిక్కర్ పాలసీకి సంబంధించి ధైర్యంగా వెళ్ళి సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉండేవారు. కానీ ఖచ్చితంగా వాళ్ళకు అక్కడ స్కామ్ జరిగింది, వాళ్ళు పాత్రదారులు, ఆ సూత్రధారులు ఎవరు అనే దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ ఒక నిర్ధారణ అయింది ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేది జరిగింది, ఎంత జరిగింది, ఏ మేర జరిగింది, ఎవరు చేయించారు, దీనికి పూర్తి లబ్ధిదారులు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనే దాని మీద ఇప్పుడు సిట్ బృందం దర్యాప్తు జరుపుతుందని మనం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కొలిక్కి వచ్చిందంటారా మిథున్ రెడ్డి అరెస్టుతో? దాదాపు కొలిక్కొచ్చినట్టే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకాలం ఛార్జ్షీట్ నమోదు చేస్తూ పోయిన అధికారులకు కొంత ఎక్కువ సమాచారం అయితే ఇప్పుడు దొరికింది. ఎందుకంటే ప్రతి సమాచారాన్ని కొంత బయట పెడుతున్నారు. డబ్బును కంటైనర్లో ఏ విధంగా తీసుకెళ్లారు, తూడా చైర్మన్ ఏ విధంగా చేశారు, సీఎం ఆఫీసులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అంటే దాదాపు ఒక కంక్లూజన్కి వచ్చి ఒక పూర్తి దర్యాప్తును పూర్తి స్థాయికి ఇంకొక 1-2 అరెస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చిందిగా మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.